హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఉగాది కానుకగా రైతులకు మరియు మహిళలకైతే 3 పథకాల డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఇక సాయంత్రం 4 గంటల లోపు ఈ పథకాల డబ్బులను జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఏ పథకాలు ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎవరికి ఎప్పుడు విడుదల చేస్తారు, మనకు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు కూడా ఈ పథకాలు అమలవుతాయి, ఒకవేళ ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారుంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను షేర్ చేయకుండా ఉంటే వీడియోను దయచేసి పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెంటనే కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని నమ్ముతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి పథకం, ఎప్పటి నుంచో ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉన్నటువంటి పథకం. మనకు మహిళలందరికీ కూడా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రకటించారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి కుటుంబంలో ఉన్నటువంటి ఒక మహిళకు మనకు డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇక 2,500 రూపాయలు ఇవ్వడానికి మనకు ప్రభుత్వం దగ్గర నిధులు అయితే లేవని కూడా చెప్తుంది ప్రభుత్వము. ఇక దీనికి సంబంధించి ప్రజాపాలనలో భాగంగా 6 రోజుల పాటు కూడా ఇచ్చినటువంటి సమయంలో కొన్ని లక్షల మంది మహిళలు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక మహిళలందరూ కూడా మనకు ఈ పథకం డబ్బులు డిసెంబర్ నుంచే మనకు ఇస్తామని చెప్పడం జరిగింది, కానీ డిసెంబర్లో డబ్బులు అయితే ఇవ్వలేదు. ఇక మా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి ముందుకైతే వచ్చిందనమాట. ఇక ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, ఖజానా ఖాళీ అయిందని కూడా ప్రభుత్వం అయితే ఇబ్బంది పడుతుంది. ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరి వివరాలు కూడా, అంటే ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఏంటనే వివరాలని కూడా పరిశీలించడం జరిగింది. ఇక పరిశీలించి దరఖాస్తులన్నీ కూడా మనకు ఫైనల్ అయితే చేసుకోవడం జరిగింది. డేటా అంతా కూడా రెడీగా పెట్టుకుని ప్రభుత్వం అయితే మనకు డేటా ఎంట్రీ, ఆన్లైన్ డేటా ఎంట్రీ అనేది పూర్తి చేసి రెడీగా ఉంది. ఇక మనకు నిధుల విడుదలకే ఇబ్బందిగా ఉందన్నమాట. ఇక అంతేకాకుండా ఇక ఈ నెలలోనే ఈ పథకాన్ని విడుదల చేయాల్సి ఉన్నా కూడా మన తెలంగాణలో అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అనేది రావడంతో మనకు తాత్కాలికంగా ఈ డబ్బుల విడుదల అనేది ఆపేయడం జరిగింది. ఇక ఇప్పటికే అధికారులందరూ కూడా మీ ఇళ్ల వద్దకే వచ్చి సర్వే అనేది చేసి, ఇక ఈ సర్వేలో మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా తీసుకుని మీరు అర్హులా కాదా నిర్ణయించాల్సి ఉంది ఇప్పటికే. కానీ జరిగింది ఏంటంటే, మనకు ఇక ఈ పథకానికి సంబంధించి అన్నీ ముందుకు వెళ్దామనే నేపథ్యంలోనే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే ఎన్నికల కోడ్ అనేది, ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ డబ్బుల విడుదల అనేది తాత్కాలికంగా ఆగిపోవడం జరిగింది. కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వేచి చూడాల్సిన సమయం అయితే ఉంది. ఇక ఈరోజు ఉగాది కానుకగా ఈరోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకంలోనికి సంబంధించిన డబ్బులను ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారనే వివరాలు వెల్లడించబోతున్నారు. సాయంత్రం 4 లోపు కూడా మహిళలకు ఈ విషయాన్ని అయితే వెల్లడించబోతున్నారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి. మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కూడా NPCI లింక్ అనేది చేసి పెట్టుకోండి. అన్ని వివరాలు కూడా రెడీగా పెట్టుకుని ఉంటే అధికారులు ఏ సమయంలోనైనా సర్వేకి రావచ్చు. అధికారులు సర్వేకి వచ్చినప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఈ 3 పత్రాలు కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 3 పత్రాలు ఇచ్చినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా 2,500 రూపాయలను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఈ వివరాలు అన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకొని రెడీగా ఉండండి. అధికారులు అయితే తొందరలోనే మనకు సర్వేకి అయితే వస్తారు. ఈరోజు సాయంత్రం లోపు సీఎం గారు స్వయంగా అయితే ప్రకటించబోతున్నారండి. ఇక ఇది మనకు మహిళలకు సంబంధించి ఉగాది కానుకగా 2,500 రూపాయలకు సంబంధించి. ఇక రైతులకు సంబంధించి కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే చాలా అవస్థ అయితే పడుతున్నారండి.
ఇప్పటికే బోర్లు ఎండిపోయి కొన్ని లక్షల ఎకరాల్లో పంట అయితే నష్టపోయింది, అంటే పంటలు ఎండిపోవడం జరిగింది. అలాగే మనకు గత వారంలో కురిసినటువంటి వర్షాలకు కొన్ని వేల ఎకరాల్లో మనకు రైతులు పంటను నష్టపోవడం జరిగింది. ఈ విధంగా పంటలు నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు ముందుకైతే వచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి పంటలను కూడా ఇప్పటికే వ్యవసాయ అధికారులు చూసి మనకు ఎంత మేర పంట నష్టపోయారనే వివరాలన్నీ కూడా నమోదు చేస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో డేటా అనేది వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ అయితే ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి డబ్బులు అయితే విడుదల చేయలేమని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పిందండి. విడుదల చేయలేకపోతున్నామని. కానీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పకుండా ఈ పంట నష్టపరిహారాన్ని ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం అయితే చెబుతుందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు పంటలు ఎండిపోయినా, అలాగే వర్షాల వల్ల దెబ్బతిన్నా, మరే ఇతర కారణాలైనా కూడా పంట దెబ్బతిని ఉంటే అటువంటి వారందరూ కూడా వ్యవసాయ అధికారులను కలిసి మీ యొక్క పంట అనేది మీరు నమోదు చేయించుకుంటే ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలను విడుదల చేస్తామని సీఎం మనకు రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఈ డబ్బులు కూడా మనకి ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఈ డబ్బులను కూడా విడుదల చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి. సాయంత్రం 4 లోపు అయితే ప్రతి రైతుకు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉంటే వెంటనే కూడా మీ యొక్క వ్యవసాయ అధికారులను కలిసి వారి ద్వారా మీ పంట అనేది నమోదు చేయించుకోండి. అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ కూడా పూర్తి చేసి పెట్టుకోండి. మీకు వెంటనే కూడా డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇది రైతులకు సంబంధించి. ఇక మరొకటి ఏంటంటే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం, బ్యాంకులకు డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి అవస్థలు పడుతున్నటువంటి రైతులకు సంబంధించి గతంలో చెప్పినట్టు మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకేసారి బ్యాంకు ఖాతాలో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇక ఎట్టకేలకు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్ని నిజం చేయబోతున్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి అధికారులతో, బ్యాంక్ అధికారులతో కానీ, ఆర్బీఐ అధికారులతో కానీ చర్చలు అయితే జరుపుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఎప్పటిలోపు ఈ రుణమాఫీ చేయాలి, ఏ రైతులకు చేయాలనే వివరాలని కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇక ఈ రుణమాఫీకి కూడా మనకు కేవలం 2 లక్షల రూపాయలను చేయాలి కాబట్టి చాలా పెద్ద అమౌంట్ కాబట్టి రైతులందరినీ కూడా మనకు జాగ్రత్తగా ఉండమని, కిస్తీలు అయితే ఎవరు కూడా రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా అని చెప్పి కట్టకుండా ఉండద్దండి. మీరు మీ పని చేయండి. ప్రభుత్వం అయితే స్పందించి మీకు ఖచ్చితంగా రుణమాఫీ అయితే చేస్తామని కూడా మనకు మంత్రి గారు కానీ, సీఎం గారు కానీ చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే, అంటే ఈరోజు సాయంత్రం 4 గంటలలో డెసిషన్ అనేది తీసుకుంటారు. ఏ తేదీ నుంచి కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ ముందుకెళ్తుంది ఏంటనే వివరాలన్నీ కూడా వెల్లడించబోతున్నారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి తప్పకుండా మీ యొక్క వివరాలని కూడా అప్డేట్ చేసి పెట్టుకొని రెడీగా ఉండండి. మీకు రైతు రుణమాఫీ కింద కూడా 2 లక్షల రూపాయలను విడుదల చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.